హలో అండి అందరికీ. అసలు సిసలైన పక్కా పల్లెటూరి స్టైల్ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గారెలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉండిద్ది, గ్రేవీగా. ఈ పండగకి ఈ నాటుకోడిని అసలు మిస్ కావద్దు, నాటుకోడి పులుసుని అసలు మిస్ కావద్దు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ పులుసు కోసం 1 కేజీ నాటుకోడిని తీసుకున్నాను. ఈ నాటుకోడి ముక్కలలో సాల్ట్, పసుపు వేసి ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. సాల్ట్, పసుపు వేసి కడగడం వలన మనకి ముక్క అనేది నీచు వాసన రాదు. ఇలాగ శుభ్రంగా కడిగిన ముక్కలలో పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. 1 కేజీ చికెన్కి 2 టీ స్పూన్ల కారం అయితే సరిపోయిందండి. పులుసు కదా స్పైసీగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇంకొక టీ స్పూన్ కారం వేసుకొని ఇలాగ 2 నిమిషాల పాటు బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక అరగంట లేకపోతే గంట పాటు మ్యారినేషన్కి వదిలేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక జాపత్రి, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, అలాగే ఇలాచీలు 2, బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు 1 టీ స్పూన్ వేసుకొని, 1 జాజికాయ, స్టార్ అనైస్ అంటాం కదా, స్టార్ అనైస్ 1, లవంగాలు 4, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలాగ జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని ఈ స్పైసెస్ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే ఇలాగ ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఎండు కొబ్బరి వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. 30 సెకండ్స్ తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుంటే మనకి మసాలా పొడి అనేది రెడీ అవుతుంది. ఇక్కడ 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లోకి 3 బ్యాచెస్ వైజ్గా వేసుకున్నాను. ఫస్ట్ వేసినప్పుడు కొంచెం ఫైన్ పేస్ట్గా చేసుకోండి ఉల్లిపాయలను. సెకండ్, థర్డ్ టైం వేసినప్పుడు బాకగా చేసుకోండి. అంటే జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలాగా ఉల్లిపాయలను జస్ట్ ఒక పల్స్ ఇచ్చి బాకగా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్ కుక్కర్లో కాకుండా మామూలు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలను బరకగా చేసుకున్నాం కదా, ఆ బరకగా చేసుకున్న ఉల్లిపాయల పేస్ట్ వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అప్పుడే మనం నూరుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. 5 నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపి పైన ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అనే కన్నా మనకి చికెన్లో కొంచెం నీళ్ళు ఊరుతాయి కదా, ఆ ఊరిన నీళ్ళు ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా చికెన్లో నీళ్ళు మొత్తం ఊరి అవి ఇంకిపోయిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. ఇలాగా 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. ఇలాగ నీళ్ళు బాగా కాగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే మనం మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత సాల్ట్, కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఈ స్టేజ్లో కావాలంటే ఇంకొంచెం సాల్ట్, కారం వేసుకొని అలాగే 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలిపి విజిల్ పెట్టండి. మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ రావాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్లో మొత్తం గాలిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.